హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు దావిరి అకాడమీ. మీరు చాలామంది ఈ యొక్క చాలా పేరెంట్స్, ఎక్కువ మంది పేరెంట్స్ బీ కేటగిరీ సీట్స్కి అయితే ఎదురు చూస్తున్నారు. దానికి ఎలా అప్లై చేయాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి. మనకు ఇప్పుడైతే ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బీ కేటగిరీ సీట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళ అప్లికేషన్స్ కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే, మీరు గూగుల్కి వెళ్ళి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మీరు టైప్ చేసినట్టయితే గూగుల్కి వెళ్ళిపోయి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొట్టండి. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే వస్తుందమ్మా. ఈజీగా ఉంటుంది. పేరెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు పెద్దగా ఇది లేకపోయినా, మీరు కంప్యూటర్స్ కొంతమంది తెలియపోయినా నేర్చుకోండి. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మనకి ఇక్కడ వచ్చింది. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ వెళ్ళిన తర్వాత బులెటిన్ ఉందమ్మా. ఆల్రెడీ వీళ్ళు వాసవి కాలేజ్ ఆఫ్ వాళ్ళు ఏం చేశారు, బులెటిన్ పెట్టారు. అడ్మిషన్ టు బీటెక్ ఫస్ట్ ఇయర్ బీ కేటగిరీ సీట్స్ అని బులెటిన్ పెడతాం జరిగింది. ఈ బులెటిన్ పెడతాం జరిగింది. దీనికి వెళ్ళండి. దీనికి వెళ్ళి దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇంపార్టెంట్ న్యూస్ అలాటెడ్ ఇన్ ఫేజ్ 2 బై కన్వీనర్ సీట్స్ ఇది వచ్చింది. ఇది బులెటిన్ మనకి కేటగిరీ బి వాళ్ళకైతే ఈ బులెటిన్ ఇవ్వటం జరుగుతుంది. మనం కేటగిరీ బి వెళ్ళిన తర్వాత, మనం ఇంటర్నల్కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇది ప్రెస్ చేయండి. దీనిలో అన్ని డీటెయిల్స్ ఉంది. మీరు కేటగిరీ ఎప్పుడెప్పుడు వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనకి ఏ విధంగా అయితే బి కేటగిరీ సీట్స్ అప్లై చేయాలో ఇక్కడ అన్ని వీళ్ళు డీటెయిల్స్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఉంది. ఫస్ట్ మనం నోటిఫికేషన్ క్లిక్ చేద్దాం. నోటిఫికేషన్ అయితే చూద్దాము. ఇది నోటిఫికేషన్ యూజర్ దేర్ ఆర్ 3 స్టెప్స్ ఇన్ ఫిల్లింగ్ కేటగిరీ బి ఆన్లైన్ అప్లికేషన్ మనం ఫిల్ చేయాలి. తర్వాత ఎలిజిబిలిటీ నోటిఫికేషన్ వస్తుందా రాలేదా? ఓకే. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఫైల్లో జనరేట్ చేయడం జరిగింది. వీళ్ళు పీడిఎఫ్ ఫైల్లో జనరేట్ చేశారు నోటిఫికేషన్. మనం క్లియర్గా మీరు ఎవరైతే బీ కేటగిరీ సీటు వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆల్రెడీ ఇది మనకి పేపర్లో ఇవ్వటం జరిగింది. మార్నింగ్ నేను వీడియో చేశాను. ఇది దేర్ ఇస్ నో ఎన్ఆర్ఐ సీట్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ఆర్ఐ సీట్స్ లేవు. ఇక్కడ జేఈ మెయిన్ ద్వారా మాత్రమే ఇస్తారమ్మా సీట్స్. జేఈ మెయిన్ ద్వారా మాత్రమే వీళ్ళు సీట్స్ ఉండే. ఇక్కడ ఎన్ఆర్ఐ కోటా కింద నో ఎన్ఆర్ఐ సీట్స్. వాసవి వాళ్ళు ఓన్లీ జేఈ ద్వారా ఇస్తారు. మనము ఈ యొక్క టర్మ్స్ కండిషన్ కూడా చూద్దాము. వీళ్ళు వాసవి కాలేజ్ వాళ్ళు ఎలా ఇస్తారు, మరి జేఈ మెయిన్ ద్వారా మనం మాత్రమే ఇస్తారు. పర్సంటైల్ జేఈ మెయిన్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళు ఇది చూడండి. మీరు అప్లికేషన్ నోటిఫికేషన్ కూడా ఇవాళ పేపర్లో వచ్చింది కదా. అదేవిధంగా యూజర్ గైడ్ ఫర్ ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా, మన ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీ క్యాట్ సీట్స్ ఎవరు అప్లై చేసుకోవాలి. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే, ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్ టు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. అడ్మిషన్ ఫర్ 30% ఆఫ్ సీట్స్ ఈజ్ మేడ్ బై మేనేజ్మెంట్ అండర్ కేటగిరీ బి ఆల్సో నోన్ యాజ్ మేనేజ్మెంట్ కోటా యాజ్ పర్ రిలవెంట్ రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. దీస్ ఆర్ ఓపెన్ ఆల్ క్యాండిడేట్స్ ఇన్క్లూడింగ్ దోస్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. అంటే వేరే వాళ్ళకి, ఆంధ్ర స్టూడెంట్స్కి, కర్ణాటక స్టూడెంట్స్కి, అందరూ అన్ని స్టూడెంట్స్, ఇది తెలంగాణ వాళ్ళకే కాదమ్మా, అన్ని స్టూడెంట్స్కి, వేరే ఇతర రాష్ట్రాల స్టూడెంట్స్ కూడా, యూనియన్ టెరిటరీస్ దెర్ ఆర్ నో రిజర్వేషన్. ఇక్కడ దీనిలో ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ఈ స్టోరీ ఏమి లేదమ్మా. స్ట్రైట్ ఫార్వర్డ్ అంతా. ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. మీరు అందరికీ పేమెంట్, అందరికీ సీట్స్ వస్తాయి. ఇక్కడ మనకి తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలని మనకి రూల్ అయితే లేదు. ది సీట్స్ విల్ బీ ఫిల్డ్ ఆన్ మెరిట్ బేసిస్ విత్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్ జేఈ మెయిన్ స్కోర్. జేఈలో ఎవరికైతే వచ్చిందో జేఈ 2022 స్కోర్ ఎవరికి వచ్చిందో, సిఆర్ఎల్ ర్యాంకు, వాళ్ళకే మెరిట్ బేసిస్ మీద ఎవరైతే మనం 96 పర్సెంటైలు, 97, 98, 99 ఎవరికైతే వచ్చిందో వాళ్ళకైతే ఇది ఇవ్వటం జరుగుతుందమ్మా. ఇది చూడండి. మరి తర్వాత మళ్ళీ సెక్యూర్ నాట్ లెస్ దాన్ 45% ఆఫ్ మార్క్స్ ఇన్ ప్రెస్క్రైబ్డ్ గ్రూప్ సబ్జెక్ట్ టేకెన్ టుగెదర్ అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇంటర్మీడియట్ 12 మీరు 45% పైన అయితే మార్క్స్ అయితే ఉండాలి. ది సీట్స్ రిమైనింగ్ వేకెంట్ ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ జేఈ ర్యాంక్ స్టూడెంట్స్ విల్ బీ ఫిల్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మీరు ఇక్కడ సపోజ్ ఈ జేఈ ర్యాంక్ లేదనుకో, ఫస్ట్ ప్రిఫరెన్స్ జేఈ వాళ్ళకి ఇస్తారమ్మా, సెకండ్ ప్రిఫరెన్స్ టీజీ ఎఫ్సెట్ వాళ్ళకి ఇస్తారు.
టీజీ ఎఫ్సెట్ ర్యాంక్ను బట్టి ఈ యొక్క టీజీ ఎఫ్సెట్లు ఎవరికైతే రాలేదో వాళ్ళు ఈ బీక్యాట్ సీట్స్ అయితే జారచ్చు. ఫస్ట్ ఆఫ్ జేఈ మెయిన్లో క్యాండిడేట్స్ లేరంటే టీజీ ఎఫ్సెట్ ఇది అందరికీ, ఇది తెలంగాణ వాళ్ళకే కాదు, ఏపీ స్టూడెంట్స్కి, అదేవిధంగా మరి తెలంగాణ స్టూడెంట్స్, కర్ణాటక, తమిళనాడు, ఆల్ ఓవర్ ఇండియాలో ఇది వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఆల్ ఓవర్ ఇండియాలో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి దేర్ ఆఫ్టర్ ఇఫ్ ఎనీ సీట్స్ స్టిల్ రిమైన్ అన్ఫిల్డ్ సచ్ సీట్స్ మే ఫిల్డ్ ఆన్ మెరిట్ బేసిస్ క్యాండిడేట్ సెక్యూరింగ్ 45% బిలాంగ్ టు ద మెరిట్ సబ్జెక్ట్ టేకన్. ఇది ఐపీఈ బేస్డ్ మీద కూడా ఇస్తారమ్మా. మూడోది ఒకటి జేఈ మెయిన్ ద్వారా ఇస్తారు. రెండోది జేఈ మెయిన్లో ఫిల్ అవ్వలేదంటే టీజీ ఎఫ్సెట్ వెళ్తారు. టీజీ ఎఫ్సెట్లో ఫిల్ అవ్వలేదంటే మనకి ఐపీఈ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. దేర్ ఆర్ నో ఎన్ఆర్ఐ కేటగిరీ. ఇక్కడ ఎన్ఆర్ఐ సీట్స్ ఏమీ లేవు. ఇక్కడ ఎన్ఆర్ఐ కోటా కింద మనం డబ్బులు కట్టి, మన దగ్గర మనీ ఉంటే డబ్బులు కట్టి తీసుకుని 20 lakhs 30 lakhs 40 lakhs కట్టేసి వాసవి కాలేజీలో జారిపోదామంటే మీ యొక్క కళ, మీరు జారవద్దు, వాళ్ళు తీసుకోరు. అట్లా తీసుకోవడం జరిగింది. మనకి ఇప్పుడు ఫిల్లింగ్ అప్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఫిల్ చేయడం జరిగిందమ్మా. వీళ్ళు దీనికి ఫీజు కూడా వసూలు చేస్తున్నారు. దీనికి ఫీజు కూడా మీరు ఈ యొక్క 3000 రూపీస్ మనకి ఫీజు కూడా మీరు వసూలు చేయడం జరుగుతుంది. 3000 రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీజు తీసుకుంటారు. తర్వాత మనకి యూజర్ గైడు ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈ డేటా కూడా ఉంది. మీరు ఎప్పుడు దీని కట్ ఆఫ్ డేట్స్ అయితే చూద్దాము. మరి మనం కట్ ఆఫ్ డేటు ఈ కట్ ఆఫ్ డేట్ దీనికి ట్యూషన్ ఫీజు అంటే 1,45 lakh పర్ యానము ఇది ఉంది. ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు టీజీ ఎఫ్సెట్ ద్వారా వచ్చింది. యాజ్ పార్ట్ ఆఫ్ ద ట్యూషన్ స్పెషల్ ఫీజు 11,000 ఉంటుంది. 11,225 రూపీస్ స్పెషల్ ఫీజు ఉంటుంది. సిఎస్సి, ఈసీ, మెక్ అండ్ 8,000 బై మనకి సిఎస్సి ఏఎంఆర్ వాళ్ళకి 8,225 రూపీస్ వీళ్ళకు ఉంటుంది. విల్ బి ఆల్సో పేబుల్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. అప్పుడు కదా రిఫండ్ ఆఫ్ ట్యూషన్ ఫీజు టు క్యాండిడేట్ సీకింగ్ క్యాన్సిల్ ఆఫ్ అడ్మిషన్ విల్ బి సబ్జెక్ట్ టు అప్లికబుల్ రూల్స్ ఉంటాయమ్మా. రిఫండ్ అంటే మీకు 100% అయితే రాకపోవచ్చు, కొన్ని రూల్స్ అయితే వాళ్ళకుంటాయి. కాలేజ్ ఈజ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ యాజ్ ఫార్మాలిటీస్ అకాడమిక్ రూల్స్ రెగ్యులేషన్స్ కరికులమ్ యాజ్ పర్ ప్రొవిజన్ ఆఫ్ అటానమీ ఈజ్ సబ్జెక్ట్. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ కాలేజ్ website for detailed information. In case of difficulty regarding admission procedure, you may contact ఈ నంబర్లకి అయితే మనం కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళకి ఇది మీరు 10 గంటల 6 గంటల లోపు కాలేజీలో కూడా కలవచ్చు అమ్మా. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ కాలేజ్ వెబ్సైట్ రెగ్యులర్లీ. మన అప్డేట్స్ ఏమైనా వస్తాయి, రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఇది విజిట్ చేయాల్సి ఉంది. తర్వాత డిస్ప్లే ద మెరిట్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షెడ్యూల్ అడ్మిషన్ ఫార్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఈజ్ ఆన్ ఆర్ బిఫోర్ 7వ తారీఖు అయితే లాస్ట్ డేట్ అమ్మ. 7th August 2024 లాస్ట్ డేట్. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ ఫర్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అప్లై చేయాలి. తర్వాత మనం ఏం చేయాలంటే సేమ్ ఇలాగే స్కాన్డ్ ఫోటోగ్రఫీ. దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? స్కాన్డ్ ఫోటోగ్రఫీ కావాలి, స్కాన్డ్ కాపీ ఆఫ్ ఎస్ఎస్సి కావాలి, 10+2 మార్క్స్ కావాలి, తర్వాత స్కాన్డ్ కాపీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వీళ్ళకి కావాలి, స్కాన్డ్ కాపీ టీజీ ఎఫ్సెట్ 2024 కావాలి. ఇది ఎవరైనా అప్లై చేయొచ్చు. ఏపీ ప్లస్ తెలంగాణ స్టూడెంట్స్, ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారో తెలంగాణ స్టూడెంట్స్ ప్లస్ ఆల్ ఓవర్ ఇండియాకి స్టూడెంట్స్ కూడా మనం అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇది అప్డేటెడ్ 1st August 2024 ఈరోజు న్యూస్ అయితే, ఈరోజు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి ఈ డీటెయిల్స్ అన్నీ ఉండాలి. మనం ఆన్లైన్లో ఎట్లా అప్లై చేయాలో ఒకసారి చూద్దాము. ఆన్లైన్లో ఒకసారి ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ అప్. ఇదేనో ప్రింట్ మన యూజర్ గైడు ఇది వీళ్ళు ఏమో ఇచ్చినట్టుంటారు. మనం చూద్దాం ఒకసారి. ఇది యూజర్ గైడ్ పెద్దగా ఉంది, మనకి చూడాలి.
ఈ యూజర్ గైడ్ కూడా ఇచ్చాడమ్మా, సేమ్ యూజర్ మాన్యువల్ ఇచ్చాడు. ఈ యూజర్ గైడ్ కూడా మీరు చూసుకోండి. తర్వాత స్కాన్ కాపీ, మెమో కాపీ ఈ విధంగా ఉంటాయి. మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్రెడీ మనం డిస్కస్ చేసి వీళ్ళు కాకపోతే పీడిఎఫ్ ఫైల్లో పెడతాం జరిగింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ జేఈ మెయిన్ వాళ్ళకి ఇస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ జేఈ మెయిన్. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి టీజీ ఎఫ్సెట్. థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చి మనకి ఐపీఈ ద్వారా ఇస్తారు. ఐపీఈ మార్క్స్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. థర్డ్ ప్రిఫరెన్స్ ఐటీ మార్క్స్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకే ఇవ్వటం జరుగుతుంది. దేర్ ఈజ్ నో ఎన్ఆర్ఐ సీట్స్. ఇది ప్రింట్ అప్లికేషన్ ఆల్రెడీ ఉంది మనకి, ఈ విధంగా ఉంది. ఆల్రెడీ ఈ డేటా కూడా ఉంది మనకు అప్లై చేసుకోవటం అంటే ఇది ఆన్లైన్లో మనం అప్లై చేసుకుని ఇది ఇక్కడ అన్ని పేర్లన్నీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉన్నాయమ్మా, ఇవన్నీ రాసుకోవాలి. మీకోసం చూపిస్తున్నా. కొంతమంది ఉంటారు, కొంతమంది పేరెంట్స్కి ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ లేని వాళ్ళు ఈ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోండి మీ సెల్లో, మీ ల్యాప్టాప్. నేనైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది కానీ జస్ట్ స్క్రీన్ మీద మీరు డౌన్లోడ్ చేసుకోండి పీడిఎఫ్ ఫైలు. ఈ డౌన్లోడ్ చేసుకుంటే ఇది ఆప్షన్, ప్రిఫరెన్స్ ఆప్షన్ కంప్యూటర్ సైన్సా, మీరు కంప్యూటర్ సైన్స్, ఏఎంఎల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీకు కావాల్సిన బ్రాంచ్ మీరు ఏవో ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. అప్లికేషన్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఎంటర్ చేయాలి. ఇది స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, ఫాదర్ నేమ్, జెండరు, యాన్యువల్ ఇన్కమ్, ఇది ఆధార్ నెంబరు, ఇవన్నీ మీరు డేటా అయితే పెట్టుకున్నాము. ఎంట్రన్స్ డీటెయిల్స్, జేఈ రాశారా, జేఈ స్కోరు కార్డు కూడా ఇంపార్టెంట్ అమ్మ. జేఈ స్కోర్ కార్డు ఇంపార్టెంట్. తర్వాత రిక్వైర్డ్ స్కాన్ డాక్యుమెంట్స్ టు బి అప్లోడ్ 500 KB స్కాన్ డాక్యుమెంట్స్ అయితే వీళ్ళకి అప్లోడ్ చేయాలి. తర్వాత అప్లోడ్ ఫోటో ఎస్ఎస్సి మేము. తర్వాత ప్రిఫరెన్స్ బ్రాంచ్ ప్రిఫరెన్స్ సిఎస్సి, మీరు ఈ విధంగా బ్రాంచ్ సిఎస్సి ఇవ్వచ్చు. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు అయితే 3,000 రూపీస్ మ్యాండేటరీ, నాట్ రిఫండబుల్ మ్యాండేటరీగా ఉంటుంది. అప్లికేషన్ 3,000 రూపీస్ మ్యాండేటరీగా ఉంటుంది. తర్వాత ఇది ప్రివ్యూ కొట్టాలి, లాస్ట్కి ప్రివ్యూ కొడతాం మనం. తర్వాత సబ్మిట్ అండ్ పే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అయితే పే చేయాలి. 3,000 రూపీస్ పే చేయాలి. ఇదిగో 3,000 రూపీస్ యాన్యువల్ ఇన్కమ్ ఇవంతా వస్తుంది. ప్రివ్యూ మీ అప్లికేషన్ ఫామ్ ఒక్కసారి చూసుకోవచ్చు. నా అప్లికేషన్లో ఏమైనా తప్పు ఉన్నాయా లేదా, లేకపోతే కరెక్ట్ చేసుకోవాలా. పేరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు మనం పే చేయాలమ్మా. పే చేసుకుంటే తర్వాత మీరు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్, ఇంతకుముందు 2,000 అందుకుని 2,000, ఇప్పుడు ఈ విధంగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాల్సి వచ్చింది. ఎవరి అప్లికేషన్ ఫైనల్గా ఏమొస్తుందమ్మా ఇక్కడ, యువర్ అప్లికేషన్ సబ్మిట్ థ్యాంక్ యూ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. మీకు సెల్లకు కూడా మెసేజ్ వస్తుంది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్, సపోజ్ మీకు ఇది సెల్ ఫోన్కి కూడా మెసేజ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అప్లికేషన్ నెంబర్ అని మీ యొక్క సెల్కి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు సెల్ ఫోన్ థ్యాంక్ యూ యువర్ ఆర్డర్ వాసవి కాలేజ్ సక్సెస్ఫుల్. ఇదమ్మ ప్రాసెస్, ఈ యొక్క ప్రాసెస్. తర్వాత ఏం చేస్తారంటే యువర్ అప్లికేషన్ స్టేటస్ అని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకోవాలి. ఐఎమ్ ఏ స్టూడెంట్ అంటే మీరు ఇక్కడ ఈ విధంగా అయితే చూస్ చేసుకోండి అమ్మ. నో యువర్ అప్లికేషన్, ఇది శాంపుల్ అప్లికేషన్, ఇది వేరే వాళ్ళది, వేరే శాంపుల్ సూర్యనాని ఎవరో మేలు. ఇది ప్రిఫరెన్స్ ఇచ్చాడు, ఈ విధంగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఏఎంఎల్ ఈ విధంగా అయితే జరిగింది. తర్వాత నో యువర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు మనకి ఈ విధంగా అయితే మనకి ఇచ్చారు. డేటా అయితే కంప్లీట్గా ఉందమ్మా. ఎవరైతే కావాల్సిన మీరు జేఈ మెయిన్ కార్డు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. జేఈ మెయిన్ స్కోర్ ఉంటే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తెలంగాణ స్టూడెంట్స్, ఆంధ్ర స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. తెలుగు స్టూడెంట్స్, అదేవిధంగా అదర్ స్టేట్స్ తెలంగాణ, ఆంధ్ర అండ్ అదర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోండి. ఇది మనం అప్లై చేసుకున్న తర్వాత ప్రింట్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరిగింది. యూజర్ గైడ్ అయితే మనం చూసాం ఆల్రెడీ యూజర్ గైడ్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఫీజు పే చేయండి. ప్రింట్ ఇన్ అప్లికేషన్, నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అయితే మీరు తెలుసుకోండి. ఇది మనకి తర్వాత ఇది సపోజ్ మనం ఇక్కడ ప్రింట్ యూజర్ గైడ్ ఫర్ ఫిల్ అప్లికేషన్ అన్నాం కదా, మనం ఇక్కడ ప్రెస్ చేసి చూద్దాము. ఫిల్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు. సపోజ్ ఇక్కడ అన్నీ మీరు ఎంటర్ చేయండి అమ్మ. స్టార్టింగ్ ఇక ఆల్రెడీ నేను యూజర్ గైడ్ చూపించాను కాబట్టి మీరు ఎంటర్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఎంటర్ చేయండి ఇక్కడ. అదేవిధంగా ప్రొసీడ్ అవ్వండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్,
ఇది నంబర్ 1 పాయింట్ అమ్మ, ఇది నంబర్ 1 పాయింట్ అంతే. మీరు యూజర్ గైడ్ పక్కన పెట్టుకుని 3000 రూపీస్ కూడా పక్కన పెట్టుకుని మీరు చేయాలి. ప్రింట్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఇది. తర్వాత మనకి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తే మీకు ఆన్లైన్ ఫామ్ ప్రింట్ అవటం జరిగింది. మరి తర్వాత అప్లికేషన్ పేమెంట్ స్టేటస్ అయితే మరి ఈ విధంగా అయితే చూసుకోవచ్చు, మీరు తెలుసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆర్ మెరిట్ బేస్డ్ ఇదే విధంగా ఉంది. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నమా. నంబర్ 1 పాయింట్ మనకి ఇక్కడ కేటగిరీ ఇక్కడ 1, తర్వాత మనకి జేఈ మెయిన్ స్కోరు, తర్వాత మన టీజీఎఫ్ సెట్ 2, 3 ఈ 3 ఫస్ట్ జేఈ మెయిన్ స్కోర్ చూస్తారు. జేఈ మెయిన్లో లేదంటే టీజీఎఫ్ సెట్ చూస్తారు. టీజీఎఫ్ సెట్ లేకపోతే తర్వాత ఐపీ ఎగ్జామ్ చూస్తారమ్మ. ఎవరైతే నేను వాసవిలో చేరాలని కోరిక ఉంటుంది, ఇక్కడ కోరిక ఉంటుంది, వాళ్ళే అప్లై చేయాలి. ఇక్కడ మేనేజ్మెంట్ కోటా లేదు, నో ఎన్ఆర్ఐ సీట్స్ ఆన్ మెరిట్ బేసిస్. వీళ్ళ పద్ధతి అయితే బాగుంది, ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం జరగకుండా ఉంటుంది. వీళ్ళ పద్ధతి అయితే నాకు బాగా నచ్చింది, బాగా ఎక్సలెంట్గా ఉందాం, దానిలో నో డౌట్. వీళ్ళ పద్ధతి బాగుంది. వీళ్ళ ప్రాసెస్ డబ్బులు ఇవ్వకుండా ప్రీవియస్ కట్ ఆఫ్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ప్రీవియస్ కట్ ఆఫ్ చూడండి ఆల్రెడీ నేను వీడియో చేయటం జరిగింది. 2023లో ప్రీవియస్ సిఎస్ఈఎంఎల్ 2023లో 2700 సిఆర్ఎల్ ర్యాంక్ అమ్మ. ఇది కామన్ ర్యాంక్ లిస్ట్. సిఆర్ఎల్ ర్యాంకు 2750, క్లోజింగ్ 57,000. ఇది సిఆర్ఎల్ ర్యాంక్, గుర్తుపెట్టుకోండి. సిఎస్ఈఏ ఏ విధంగా, సిఎస్ఈఏఎంఎల్, ఐటీ ఈ విధంగా ఉంది, ఈసీఈ ఈ విధంగా ఉంది, త్రిబుల్ ఈ విధంగా ఉంది, సివిల్ ఈ విధంగా ఉంది, మెకానికల్. తర్వాత ఇవి సిఆర్ఎల్ ర్యాంకు. సిఆర్ఎల్ ర్యాంకు మనకి ఈ విధంగా ఉంటుంది. 50,000 ఉండొచ్చు, 50K, 20K అలా ఉంటుంది. కేటగిరీ అయితే మనకి సపోజ్ కేటగిరీ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ ర్యాంకులమ్మ, అది కేటగిరీ ర్యాంకు. ఇది సిఆర్ఎల్ ర్యాంక్ అనేది మీకు జేఈ మెయిన్ ఉండవాళ్ళకి. జేఈ మెయిన్ ర్యాంకు వచ్చి కొద్దిగా మనకి ఎన్ఐటీలో మిస్ అయిన వాళ్ళకి ఇది గొప్ప వరం లాంటిది. నేను చెప్పదని గొప్ప వరం లాంటిది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అమ్మ. నా ఛానల్ ఫస్ట్లో కూడా నేను వీడియోలో ఫస్ట్లో చెప్పడం మర్చిపోయాను. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ప్లీజ్.